వ్యాపార విజయానికి తొలిమెట్టు కొత్తదనం. వినియోగదారుల్ని ఆకట్టుకునేలా అందివచ్చిన సాంకేతికతను వారధిగా మలుచుకుంటున్నారు వ్యాపారులు. నగరవాసులకు వింత అనుభూతులు పంచేందుకు రోబోలతో ఆతిథ్య సేవలు అందిస్తున్నారు ముగ్గురు యువ వ్యాపారులు. రోబోలతో ఆర్డర్లు తీసుకుంటూ అంతే వేగంగా వాటితో ఆహార పదార్థాలు అందిస్తున్నారు. అందరినీ ఆకట్టుకుంటున్నారు. అన్ని వర్గాల వారికి రోబో కిచెన్ను చేరువ చేస్తున్నారు. రోబో ఒకప్పుడు ప్రయోగశాలలకే పరిమితమైన మరమనిషి. నయా సాంకేతికత సాయంతో ఇప్పుడు మనిషి కంటే వేగంగా, ఖచ్చితంగా, అలవోకగా అన్ని పనులు చేసేస్తున్నాడు. విద్య, వైద్యం, బ్యాంకింగ్, పరిశ్రమలు, దేశ భద్రత, వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన ఇలా ప్రతి రంగంలో ప్రత్యేకత చాటుకుంటున్నాడు. అలాంటి రోబోలతో అధునాతన రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు హైదరాబాద్ కు చెందిన ముగ్గురు స్నేహితులు ప్రసిద్ సేటియా, మణికంఠ గౌడ్, మణికంఠ యాదవ్. రోబో కిచెన్ జూబ్లీహిల్స్ లోని అల్కాసర్ మాల్ కేంద్రంగా భోజన ప్రియుల్ని ఆకర్షిస్తున్న నయా రెస్టారెంట్. ఇక్కడ నచ్చిన ఆహారం ఆర్డర్ చేస్తే చాలు, ఆలస్యం చేయకుండా పదార్థాలు తీసుకువచ్చి చక్కగా వడ్డిస్తూ రోబోలు సరికొత్త అనుభూతులు పంచుతున్నాయి. హైదరాబాద్ తొలి రోబో రెస్టారెంట్ గా గుర్తింపు తెచ్చుకున్న రోబో కిచెన్ లో తెలుపు, నీలం రంగు రోబోలు నోరూరించే వంటకాల్ని వినియోగదారులకు అందిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కాదు, ఢిల్లీలో ఉంటున్నాను. ఐ కేమ్ హియర్ టు మీట్ మై ఫ్రెండ్స్. సో యూజువల్గా జొమాటోలో చెక్ చేస్తున్నప్పుడు ఏంటి కొత్త రకమైన రెస్టారెంట్స్ ఉన్నాయి ఏంటి అంటే దీని గురించి చదివాను. ఇట్ లుక్స్ ఇంట్రెస్టింగ్. ఐ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ దిస్. ఇందాక ఏదో రీసెర్చ్ చేస్తుంటే చెన్నైలో కూడా ఒకటి ఉంది అని తెలిసింది. బట్ ఐ హావ్ నెవర్ బీన్ టు ఎనీ ఆఫ్ దీస్ రోబో కిచెన్స్. బట్ యా, ఇట్ ఈస్ ఎక్సైటింగ్ యాజ్ ఇన్ ఇట్స్ డిఫరెంట్. ప్రాబ్లీ ముందుకెళ్తే ఇంకా ఇట్ హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ ద ఫుడ్ ఫర్ ష్యూర్. ఫుడ్ ఎంత బాగుందంటే దానివల్ల రిపీట్ కస్టమర్స్ వస్తారు. బట్ అట్లీస్ట్ ఫర్ ద స్టార్టర్స్ ఐ గెస్ రోబో ఇస్ రియల్లీ గుడ్. మా హస్బెండ్ ఫేస్బుక్లో గట్టా చెక్ చేసి బాగుంది అంటే బాబు చూసి వెళ్దాం డాడీ రోబోస్ ఉన్నాయి అంటే తీసుకొని వచ్చాం మేము. బట్ ఫుడ్ ఆల్సో ఇట్స్ వెరీ టేస్టీ. వీ డింట్ ఎక్స్పెక్ట్, బట్ సర్వీస్ అండ్ బోత్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. మనం రాగానే ఒక చిన్న నోట్ ప్యాడ్ లాంటిది ఇస్తున్నారు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫీడెడ్ ఇన్ ఇట్. సో ఫస్ట్ మనకు కావాల్సిన అంటే మధ్యలో ఏమైనా జ్యూస్ కావాలన్నా లేకపోతే ఎక్స్ట్రా ఐటమ్ కావాలన్నా వీ కెన్ ఇమీడియట్లీ యాడ్ ఇట్. అది ఆటోమేటిక్గా రోబోసే తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నాయి కాబట్టి మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రసిద్ సేటియా, మణికంఠ గౌడ్, మణికంఠ యాదవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న రోబో కిచెన్ లో అవి వినియోగదారుల్ని ఆత్మీయంగా పలకరిస్తున్నాయి. ఆహ్లాదకరమైన సంగీతం వినిపిస్తున్నాయి. ఆర్డర్ చేసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయక పనిలో దిగుతున్నాయి. ఇలా వెళ్లి అలా ఆహార పదార్థాల్ని తీసుకువచ్చి వడ్డిస్తున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ మెప్పిస్తున్నాయి. రెస్టారెంట్కు వెళ్లి కూర్చోగానే సరి ఏం కావాలి అని ప్రత్యక్షమయ్యే వెయిటర్ల స్థానంలో ఏర్పాటు చేసిన ఈ రోబోల్ని చూసి పిల్లలు మురిసిపోతున్నారు. తల్లిదండ్రులతో కలిసి పదే పదే ఈ రెస్టారెంట్కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్డర్ ఆలస్యమైతే వెయిటర్పై కేకలు వేసేవారు సైతం ఈ రోబోల పనితీరు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంచి ప్లేస్. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇది లాంచ్ అయింది. సో పిల్లలు కూడా పెద్దలు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ అనేది చాలా యాక్చువల్లీ మనం టీవీలలోనే చూస్తాం రోబోస్ని. ఇక్కడ లైవ్లో చూడడము, ఇది వాళ్ళు వచ్చి మన ఇచ్చిన ఆర్డర్ ఫుడ్ చేసుకోవడము, మనకి సర్వర్స్తో ఏం ఇంటరాక్షన్ ఉండదు అనమాట. ఇక్కడనే మనం ట్యాబ్లోనే ఆర్డర్ చేయడము, ట్యాబ్లో ఆర్డర్ చేయడము, మన ఫుడ్ మన టేబుల్కి రావడము అంత ఆన్లైన్లో అయిపోతుంది. మన పేమెంట్ కూడా మనము
ఆప్షన్స్లో ఉన్నాయి. పేటిఎం చేయొచ్చు, టేస్ట్ చేయొచ్చు. సో మొత్తం ఇంటరాక్షన్ అనేది మనకు రోబో ద్వారా అవుతుంది. ఒక నైస్ కొత్త ఎక్స్పీరియన్స్. హైదరాబాద్ వాళ్ళకి కావాల్సింది ఇదే కదా. బేసికల్లీ నేను ఫుడ్ లవరు. ఎక్కడ ఏ రెస్టారెంట్ పెట్టినా నేను మా ఫ్రెండ్ దీనరాజు అని రైడర్ ఇద్దరం వెళ్తూ ఉంటాం. ఈరోజు లంచ్ చేద్దామని అంటే ఈ రోబో కిచెన్ అని ఉందని అన్నారు. ఇక్కడికి వచ్చాము. ఫుడ్ టేస్ట్ బాగుంది, యాంబియన్స్ బాగుంది, ప్లస్ రోబో వచ్చి సర్వ్ చేయటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇట్స్ ఏ న్యూ ఫీలింగ్. యంగ్స్టర్స్ కానీ ఫుడ్ లవర్స్కి కానీ ఇది ఫుడ్తో పాటు యాంబియన్స్ ఈ రోబో సర్వ్ చేయటం కొత్తగా ఉంటుంది. డెఫినెట్గా రావచ్చు ఇక్కడికి. రోబో కాన్సెప్ట్ వినియోగదారుల్ని రెస్టారెంట్ వరకు మాత్రమే తీసుకొస్తుంది. మళ్లీ వారు రావాలంటే నాణ్యతే కీలకం. ఈ అంశంపై దృష్టి పెట్టిన నిర్వాహకులు రోబోలతో పాటు అనుభవజ్ఞులైన పాకశాస్త్ర నిపుణులతో రెస్టారెంట్ నడిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త రుచుల్ని అందిస్తున్నారు. ఒక్కో రోబోకు 5 లక్షల రూపాయల్ని వెచ్చించి జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న రెస్టారెంట్ నిర్వాహకులు కృత్రిమ మేధ ఆధారంగా రోబోల్ని వినియోగిస్తున్నారు. ఆహ్లాదకర అధునాతన వాతావరణంలో అరుదైన వంటకాలతో తక్కువ సమయంలోనే మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. రోబో కిచెన్ ను అందరికీ చేరువ చేశారు. Absolute new concept. Third time in India. Our robots are more technically rich, where they can partially interact with the customers. Telling you about the food, we serve Chinese, Thai, Indian and tandoor food. It's one of its kind. Our chefs are having 22 to 25 years of experience in their field. The food is amazing. We serve food in white plates for the vegetarian customers and black plates for the non-veg customers. ఆతిథ్య రంగంలో రోబోల ప్రవేశంతో కస్టమర్స్కు ఒక కొత్త రకమైన అనుభూతిని కలిగించడంతో పాటు నూతన ఒరవడిని సృష్టిస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కెమెరామెన్ దేవేందర్తో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.